ఇప్పుడు పెళ్ళైన తర్వాత డైరెక్ట్గా విడాకులు తీసుకోకుండా సపరేట్గా ఉండొచ్చా? ఒకసారి పెళ్ళైన తర్వాత కంపల్సరీ డివోర్స్ తీసుకోవాలని రూల్ లేదు. కొంతమంది అంటే ఒక పాజ్ లానో లేకపోతే కూలింగ్ పీరియడ్ లాగానో లేకపోతే ఆలోచించుకోవడానికి టైం తీసుకుంటా ఉంటారు. దానికోసం జ్యుడిషియల్ సపరేషన్ అనేది చేసుకోవచ్చు. సెక్షన్ 10 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అదొక కూలింగ్ పీరియడ్ లాగా, అంటే నాట్ డైరెక్ట్ డివోర్స్. అంటే డివోర్స్ తీసుకోవాలంటే యూజువల్గా ఏమవుతుంది, డివోర్స్ ఫైల్ చేయాలి, దాని తర్వాత ఎవరైతే ఏ అలిగేషన్స్ పెట్టినరో ఆ అలిగేషన్స్ అని ప్రూవ్ చేస్తే డివోర్స్ అనేది గ్రాంట్ అవుతుంది. ఓకే. సో డిజాల్వ్ అయిపోతుంది, మ్యారేజ్ అనేది డిజాల్వ్ అయిపోతుంది, ఇంకా వాళ్ళకి ఒకరి మీద ఒకరి రైట్స్ ఉండవు. బట్ జ్యుడిషియల్ సపరేషన్ ఏంటంటే సెక్షన్ 10 ప్రకారం ఏంటంటే అన్ని రైట్స్ ఉంటాయి. అంటే ప్రాపర్టీ మీద రైట్స్ ఉంటాయి, రెసిడెన్స్ రైట్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది, ఇఫ్ ఇట్ ఆల్ చైల్డ్ ఉంటే కస్టడీ రైట్స్ ఉంటాయి, అన్ని రైట్స్ ఉంటాయి. బట్ ఇద్దరు సపరేట్గా ఉండాలి. ఓకే. అంటే దీనికి గ్రౌండ్స్ ఏముండొచ్చు అంటే మామూలుగా యూజువల్గా డివోర్స్కి ఎట్లయితే అడల్టరీ, బైగెమీ, క్రుయల్టీ ఇట్లాంటివి ఏమైతే గ్రౌండ్స్ ఉన్నాయో అన్ని గ్రౌండ్స్ జ్యుడిషియల్ సపరేషన్ కూడా అప్లై అవుతుంది. సో ఆ గ్రౌండ్స్ మీద జ్యుడిషియల్ సపరేషన్ ఐదర్ ఆఫ్ ద స్పౌస్ వేయచ్చు, అంటే వైఫ్ అని వేయచ్చు, హస్బెండ్ అని వేయచ్చు. ఓకే. సో ఆ అలిగేషన్ కనుక ప్రూవ్ అయితే కోర్టు ఆటోమేటిక్గా జ్యుడిషియల్ సపరేషన్ డిక్రీ అనేది ఆర్డర్ అనేది ఇస్తుంది. సో ఇచ్చినప్పుడు కొన్ని అంటే ఎంత టైం అనేది స్పెసిఫై చేస్తో ఆ టైం వాళ్ళకి ఇద్దరు సపరేట్గా ఉండొచ్చు. అంటే మ్యారేజ్ ఏవైతే కాంజుగల్ రైట్స్ ఉన్నాయో, కాంజుగల్ డ్యూటీస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇద్దరు సపరేట్గా ఉండొచ్చు, ఇద్దరు కలిసి ఉండాలని ఆబ్లిగేషన్ ఉండదు. సో ఈ జ్యుడిషియల్ సపరేషన్ టైంలో ఇద్దరు కలిసి ఉంటే అది మళ్ళీ డెసర్షన్ కిందికి రాదు. డెసర్షన్ అంటే ఏంటి, సపోజ్ డివోర్స్ తీసుకున్నప్పుడు ఒక గ్రౌండ్ డెసర్షన్ కూడా. డెసర్షన్ అంటే ఏంటి, 2 years కనుక సపరేట్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆ డెసర్షన్ కిందకి వస్తుంది, అది ఒక గ్రౌండ్ కదా. సో ఈ జ్యుడిషియల్ సపరేషన్ తీసుకున్నప్పుడు ఈవెన్ సపరేట్గా ఉన్నా కూడా ఇట్ విల్ నాట్ కమ్ అంటే డెసర్షన్ అనమాట. సో ఈ టైం పీరియడ్ అంటే కొంచెం కన్సలేషన్ టైమే కావచ్చు. అంటే రీజన్స్ ఏముండొచ్చు అంటే సపోజ్ ఎమోషనల్ రెడీ లేకపోవచ్చు, కొంతమంది ఆలోచించుకుంటా నేను డివోర్స్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదని. సోషల్ నార్మ్స్ కూడా ఉండొచ్చు, సొసైటీకి భయపడి అలా అంటే నేను చెప్పలేము, సొసైటీలో ఎట్లా బతుకుతామో తెలీదు, సపరేట్గా ఏమవుతుందో తెలీదు, ఇమీడియట్గా డెసిషన్ తీసుకుంటే ఇట్ మైట్ ఎఫెక్ట్ మీ ఫర్దర్ అని చెప్పేసి కొంతమంది ఆలోచించవచ్చు. సో ఇలాంటి రీజన్స్ కోసం ఫర్ టైం బీయింగ్ ఒక పీరియడ్ వరకే ఇంకా సపరేట్గా ఉందాము, ఒక బ్రేక్ తీసుకుందాము అనుకుంటారు కదా కొంతమంది, బ్రేక్ తీసుకుందాం, స్పేస్ తీసుకుందాం. సో అలా తీసుకోవాలనుకున్నప్పుడు ఇది మంచి ఆప్షన్. దీనికి ఏంటంటే వెళ్ళి సేమ్ డివోర్స్ ఎట్లా ఫైల్ చేస్తారో ఒక అడ్వకేట్ని కలిసి డివోర్స్ అని లాగానే సేమ్ జ్యుడిషియల్ సపరేషన్ నాకు కావాలని చెప్పి మీ రిక్వైర్మెంట్ అనేది స్పెసిఫై చేసి అడ్వకేట్ చెప్తే దాన్ని బట్టి మేము ఏ పిటిషన్ వేయాలని చెప్పేసి మేము డ్రాఫ్ట్ చేసి వేస్తాం. అండ్ దెన్ ఏ గ్రౌండ్ మీద అయితే వేస్తారో ఆ గ్రౌండ్ ప్రూవ్ చేయాలి. సేమ్ అగైన్ ప్రూఫ్, ఎవిడెన్స్లు, అన్ని విట్నెస్లు, వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ నార్మల్ కేసు అట్లనే దీనికి కూడా అన్ని వేయాలి. ఓకే. ఎవిడెన్స్ వేసిన తర్వాత అది ప్రూవ్ అయినాడు కోర్ట్ ఆటోమేటిక్గా జ్యుడిషియల్ సపరేషన్ అనేది ఇస్తుంది. సో ఆ మీన్ వైల్ యూ క్యాన్ టేక్ క్యాబ్, ఆ టైం తీసుకోవచ్చు. ఈ పీరియడ్లో మేబీ మీకు ఒక ఆలోచన రావచ్చు, లేదు నేను కలిసి ఉంటే బెటర్ ఏమో అని మీ డెసిషన్ చేంజ్ చేసుకుంటే మళ్ళీ కలిసి ఉండొచ్చు. లేదు ఇంక ఇట్ విల్ నాట్ వర్క్, ఇంకా అయిపోయింది, క్లోజ్ అండ్ కంప్లీట్ క్లోజర్ వచ్చింది అనుకోండి, దెన్ యూ కెన్ గో ఫర్దర్ ఫర్ డివోర్స్. ఈదర్ వేస్ అది హెల్ప్ చేస్తుంది. సో చాలా మందికి లాలో ఇది ఒకటి ఉంది అని తెలీదు. అందరు ఏమనంటే డివోర్స్ తీసేసుకుందాం అనుకుంటారు, లేకపోతే కొంతమంది సైలెన్స్ డివోర్స్లో వెళ్ళిపోతున్నారు. మీరు ఈ మధ్య చూస్తే ఏంటంటే చాలా మటుకు ప్రొఫెషనల్సే కానీ వర్కింగ్ మెన్ అండ్ విమెన్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ లైక్ పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరి మీద క్లాషెస్ వచ్చిన ఏమున్నా కూడా ఒకటే ఇంట్లో వండుకుంటూ సైలెన్స్ డివోర్స్లో ఉంటున్నారు. స్లీపింగ్ డివోర్స్ అని కూడా అంటారు అనుకుంటా కదా. యా, స్లీపింగ్ డివోర్స్, సైలెన్స్ డివోర్స్, ఇవన్నీ కూడా ఒకటే టర్మినాలజీ. బట్ దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే ఇంట్లో ఉంటారు బట్ వేరే వేరే దగ్గర ఉండడం, ఐ మీన్ ఇంట్లో వండుకుంటూ కూడా మాటలు లేక టర్మ్స్ లేకుండా, ఎవరి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ వాళ్ళది, అంటే వీళ్ళ శాలరీలో వాళ్ళ శాలరీలో అసలు కనీసం మాట్లాడుకోకుండా. సో ఇలాంటి ఆప్షన్స్కి చాలా మంది వెళ్తున్నారు, మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో వాళ్ళ లాంటి వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉండకుండా బయట ఉండడం అట్లాంటివి చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ తెలియదు చాలా మందికి. సో దిస్ ఈజ్ అ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కనీసం మనం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు క్లాషెస్ వచ్చినాయి ఫర్ ఎనీ రీజన్, వాళ్ళు కొన్ని రోజులు దూరం ఉన్నారు అనుకోండి, వాళ్ళకు ఒక అనాలిసిస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దే మైట్ గెట్ దట్ క్లారిటీ, ఓకే వీళ్ళతో ఉంటే మనం హ్యాపీగా ఉంటామా లేకపోతే హ్యాపీగా ఉంటామా, ఇది అంత పెద్ద ప్రాబ్లమ్ డివోర్స్ చేసుకోవడంతా అనేది ఒకటి ఆలోచించుకోవడానికి ఒక టైం అనేది దొరుకుతుంది. ఇండియాలో చాలా తక్కువ, ఫారిన్లో నడుస్తుందా? నో, ఇది ఇండియాలో, ఇది హెచ్ఎంఏలో ఉంది, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో దిస్ ఇస్ దేర్, దట్ సెక్షన్ 10 అని ఉంది. అయితే మన వాళ్ళకి దేర్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. బట్ చాలా మందికి తెలీదు. చాలా మంది కొంతమంది జ్యుడిషియల్ సపరేషన్కి వెళ్ళారు కూడా, బట్ ఏంటంటే అందరికి డివోర్స్ గురించి మాత్రం తెలుస్తుంది తప్ప ఇట్లాంటిది ఒకటి ఉందని తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో ఇదేంటంటే ఒక ఆప్షన్ లాగా వేర్ యూ గెట్ టైం. ఇంకోటండి,
కొంతమంది హస్బెండ్స్ వైఫ్ మీద క్రుయాలిటీ చేస్తుంటారు, వైఫ్ కూడా హస్బెండ్ మీద క్రుయాలిటీ చేస్తూ ఉంటారు. లైక్ హరాస్మెంట్, ఫిజికలీ, మెంటలీ, సెక్షువల్లీ, ఫినాన్షియలీ, అట్లా రకరకాల హరాస్మెంట్స్ అని చేస్తూ ఉంటారు. చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం సపరేట్ ఉండాలంటే ధైర్యం సరిపోకపోవచ్చు, ఆర్ మేబీ ఆ పర్సన్ చేంజ్ అయ్యే టైం ఇవ్వాలనుకోవచ్చు. అలాంటి హరాస్మెంట్ ఉన్నా కూడా ఈ జ్యుడిషియల్ సపరేషన్ తీసుకుంటే అట్లీస్ట్ యుల్ బి సేఫ్. ఆ పర్సన్ ఇంకా మిమ్మల్ని క్రుయాలిటీకి గురి చేయలేడు, హీ కెన్ నాట్ హరాస్ యూ ఎనీ మోర్. సో మీరు ఒక స్పేస్ తీసుకున్న దాంట్లో మీకు ఒక సేఫ్టీ ప్రొటెక్షన్ కూడా వచ్చేస్తుంది. సో ఈ మీన్ వైల్ ఈ టైంలో అదర్ పర్సన్ చేంజ్ అయ్యింది, అదర్ పార్టీ చేంజ్ అయింది అనుకోండి, వెల్ అండ్ గుడ్ కదా, దిల్ కమ్ బ్యాక్ అగైన్, యూ క్యాన్ బి ఇన్ టు ద మ్యారేజ్, ఆ రిలేషన్లోకి రావచ్చు. అది రాలేదు అంటే యూ కెన్ గో ఫర్దర్ ఫర్ డివోర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిపెండ్స్ ఆన్ యూ. యూ కెన్ గో ఫర్ కన్సల్టేషన్ యాజ్ వెల్, అంటే వెళ్ళి కన్సల్టేషన్స్ తీసుకోవడము, కౌన్సిలింగ్ తీసుకోవడము, ప్రైవేట్గా కూడా మ్యారిటల్ కౌన్సిల్స్ ఉంటారు, వాళ్ళు కౌన్సిల్ చేస్తూ ఉంటారు. టైం పీరియడ్లో ఎవరైనా చేంజ్ అయితే నయమే కదా, 100% ఎవ్వరూ చేంజ్ కారు. ఎందుకంటే బ్లడ్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అంత ఈజీగా పోవు. అంటే వన్స్ విడిపోవాలనే ఆలోచన వచ్చిన తర్వాత ఎవరు కలవాలనుకోరు, మరి ఇంకా కలవాలనుకోరు అని అనుకోకూడదు. బికాజ్ నేను ఎంతో మందిని చూసా, ఒక గ్యాప్ వచ్చింది అనుకోండి, దిల్ స్టార్ట్ మిస్సింగ్ ద అదర్ పర్సన్. అంటే సినిమాలో అని చెప్పినట్టు చెప్తాను, బయట కూడా ఇదే జరుగుద్ది. ఒకసారి కొంచెం సపరేట్ అయిన తర్వాత ఆ పర్సన్ మిస్ అవుతాం, కొన్ని డైలీ లైఫ్లోనో లేకపోతే ఆ లవ్ విషయంలో సమ్వేర్ బయటికి వెళ్ళి వేరే వాళ్ళని చూస్తాను, లేదు మా పర్సన్ బెటర్ దెన్ దిస్ పర్సన్ అని అనిపించచ్చు. సో అవన్నీ చూసిన తర్వాత చేంజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నాట్ దట్ చేంజ్ అవ్వరు అని అనుకోవద్దు. ఒక్కసారి ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ అయింది మ్యారేజ్లో అంటే కష్టం, బట్ అంత స్టేజ్కి వెళ్ళకుండా కొంచెం మీద ఉంటే మాత్రం బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. ఓకే, బికాజ్ యూ అండ్ మీ హ్యావ్ సీన్ కేసెస్ వేరే ఎక్కడ ఒక కోర్టులో వాళ్ళ హస్బెండ్ వైఫ్ కోసం తనకి ఇష్టమైన సాంగ్ పాడితే షీ వెంట్ బ్యాక్. సో దేర్ ఈజ్ 100% ఛాన్స్, యూ డోంట్ నో. అంటే మూవీస్లో మనల్ని చూసే కదండి మూవీస్ తీస్తున్నారు, ఊరికే మూవీస్లో క్రియేటివిటీ ఏం పెట్టట్లేదు కదా, డైలీ జరిగే వాటిని చూసి అవే ఇన్స్టెన్స్ లాగా పెడుతున్నారు. సో ఆ లవ్ అండ్ అఫెక్షన్తో కూడా వెనుకకు రావచ్చు, అరే నేను నా వైఫ్ని మిస్ అవుతున్నా, నా హస్బెండ్ని మిస్ అవుతున్నా, నా పిల్లల్ని మిస్ అవుతున్నా, ఒక ఫ్యామిలీని మిస్ అవుతున్నా అని ఫీలింగ్తో రియలైజ్ అయ్యి మారి వచ్చే వాళ్ళు ఎంతమంది లేరు. దెర్ ఈస్ అ ఛాన్స్, వై టు లూజ్ ఇట్. సో ఆ చేంజ్ ఓవర్ వచ్చి మళ్ళీ కలిసి ఉంటే అందరూ హ్యాపీనే కదా. ఇప్పుడు మేమైనా ఎవరైనా యాజ్ అడ్వకేట్, యాజ్ జడ్జి, ఈవెన్ ఏ కపుల్ వస్తే కూడా సపరేట్ చేయాలని చూడం. మాక్సిమం పాసిబుల్ అయినంత వరకు రే భయ్ కలిసి ఉండండి రా నాయన అని చెప్తాం, అంతేగాని వచ్చేసింది కేసు వీళ్ళకి విడాకులు ఇప్పిస్తే నాకు ఫీజు వస్తాయని అట్లీస్ట్ నేనైతే ఆలోచించా. మాక్సిమం నాకు స్టార్టింగ్ వస్తే నేను కౌన్సిలింగ్ చేస్తా, లేదమ్మా కలిసి ఉండండి, ఛాన్సెస్ ఉన్నాయి, ఇంత పెట్టి రీజన్స్కి, స్మాల్ రీజన్స్కి డివోర్స్ తీసుకున్నంత దూరం వెళ్ళొద్దు అని చెప్పి చాలా కౌన్సిలింగ్ ట్రై చేస్తా. లేదు అయినా కూడా కొంతమంది జిద్ది ఉంటారు, లేదు నాకు వద్దు, నాకు ఖచ్చితంగా డివోర్స్ కావాలి, విడిపోవాల్సిందని చెప్పేసి. సో వాళ్ళకి ఇంకేం చేయలేం, ఎందుకంటే మనం ఒక లిమిట్ వరకే ఫోర్స్ చేయగలుగుతాం, అంతకన్నా ఫోర్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బికాజ్ ఇష్టం లేని రిలేషన్లో ఉండడం కూడా కష్టం కాబట్టి ఐ కెనాట్ ఫోర్స్ మోర్ దెన్ దాట్. సో ఈ కౌన్సిలింగ్స్ ఇవన్నీ ఇస్తే మారే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి యూ బెటర్ గో ఫర్ దట్. డైరెక్ట్ డివోర్స్ కాకపోయినా అట్లీస్ట్ దీనికోసం కూడా చేయొచ్చు. బట్ రేర్ కేసెస్ చాలా తక్కువ ఫైల్ అవుతాయి యాజ్ కంపేర్ టు డివోర్స్. ఏంటంటే తక్కువ ఫైల్ అవుతాయి. చాలా మంది ఏంటంటే నేను ఒక్కసారి దూకేస్తా అంటారు, స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనుకోరు, నేను ఎక్కేస్తా లాస్ట్ స్టెప్ ఎక్కేస్తా అనుకుంటారు. బట్ స్లోగా వెళ్ళడం, టేక్ ఇట్ స్లో అంటాం చాలాసార్లు. సో మెల్లమెల్లగా చూసుకొని ఓకే కరెక్ట్ అనిపిస్తే వెళ్ళొచ్చు కదా. సో ఈ ఆప్షన్ అనేది తెలీదు, ఇప్పుడు అట్లీస్ట్ నా వీడియో ద్వారా తెలిస్తే గో ఫర్ ఇట్ అంటాను. థ్యాంక్ యూ.